ఆ కైలాస మార్గం ఉన్నది అత్యంత పవిత్రమైన మార్గం, అది ఆహ్లాదకరమైన మార్గం. సుపర్వులంతా అన్ని దిక్కులకి పరుగుతున్నటువంటి సువాసనతో కూడిన వనాలను చూచారు. ఒక పక్కన మందార వృక్షాలు, మరో పక్కన సంపంగి మొక్కలు, మరో పక్కన గేదకి పుష్పాలు, మరో చోట పచ్చకర్పూరపు అరటి చెట్లు, అందులోంచి పచ్చకర్పూరం అలా కింద కారుతూ ఉంటుంది సువాసన. మరికొన్ని చోట్ల పన్నీటి వృక్షాలు, యాలకలు, ఇంకా లవంగాలు, ఇలా అనేక రకాలైన మూలికలు, సువాసనలతో కూడినటువంటి వృక్షాలు, తీగలతో అత్యంత ఆహ్లాదకరంగా సర్వకాల సర్వావస్థలలో పుష్పించేటటువంటి చెట్లు కలిగిన ప్రాంతానికి వెళ్ళారు. భూలోకంలో అయితే ఋతువులను అనుసరించి కొన్ని మొక్కలు పుష్పిస్తాయి, ఫలిస్తాయి. కానీ అక్కడ సర్వర్తు కుసుమాకరం, అది ఎప్పుడూ సర్వ ఋతువులు ఉంటాయి, కానీ ఎప్పుడూ వసంత ఋతువు ఉంటుంది. ఏ ఋతువుల్లో మాత్రమే ఆ ఋతువుల్లోనే కాసే పళ్ళతో సంబంధం లేకుండా, ఉదాహరణకి మనకి భూలోకంలో మామిడి పళ్ళు అంటే వేసవకాలంలో వస్తాయి. నేను చెప్పేది పూర్వకాలంలో ఋతుక్రమం అని ఒకటి ఉండేదిలేండి, ఆ రోజున మాట చెబుతున్నాను. ఇప్పుడు ఋతుధర్మమే పోయిందిగా, అన్నీ కెమికల్సే. ఎప్పుడు చూసినా దిక్కుమాల మామిడికాయలు కనపడుతున్నామంటే ఆ మామిడికాయ నోట్లో పెట్టుకుంటే 3 రోజులు ఉపన్యాసం చెప్పలేము, అన్నీ కెమికల్స్ వాటి మీద. కానీ పూర్వకాలంలో వేసవి కాలం వస్తే మామిడి పళ్ళు వచ్చేవి, ఏదో ఇంకో కాలం వస్తే జామకాయలు వచ్చేవి, ఇంకో కాలం వస్తే సీతాఫలాలు వచ్చేవి, అలా రకరకాల పళ్ళు. అలాగే వేసవికాలంలో మంచి మల్లెలు వచ్చేవి. సర్వకాల సర్వావస్థలతో సంబంధం లేకుండా శామంతిక పుష్పాలు కేవలం హేమంత ఋతువులోనే వచ్చేవి. ఎప్పుడు కూడా కార్తీక మాసము, మార్గశిర మాసము, పుష్యమాసము ఈ కాలంలో ఎక్కువగా చామంతులు పోస్తాయి, అది వాటి నియమం అన్నమాట. అందుకే హేమంత ఋతువు అంటే శామంతికల ఋతువు అని పూర్వకాలంలో అనేవారు. ఇప్పుడు అవన్నీ పోయాయి. కానీ సహజంగా ఋతువులను బట్టి కొన్ని పువ్వులు వస్తాయి, కొన్ని పుష్పాలతో పాటుగా కొన్ని ఫలాలు వస్తాయి. కానీ కైలాసంలో ఋతువులతో సంబంధం లేకుండా మామిడి చెట్లకి ఎప్పుడూ మామిడి పళ్ళు ఉంటాయి. ఈ ఋతువులతో సంబంధం లేకుండా మల్లె తీగలకి ఎప్పుడూ మల్లె పువ్వులు ఉంటాయి. కొన్ని చోట్ల పారిజాత పుష్పాలు ఉంటాయి, కొన్ని చోట్ల సీతాఫలాలు ఉంటాయి, కొన్ని చోట్ల రామాఫలాలు ఉంటాయి. ఇలా రకరకాలైన ఫలములు, రకరకాలైన పుష్పములతో ఆ ప్రాంతం పరమాహ్లాదంగా ఉంది, సువాసన వస్తోంది. కొన్ని చోట్ల పళ్ళను చూస్తే తినాలనే కోరిక కలుగుతోంది. ఇది కాకుండా దబదబా కిందకి ప్రవహిస్తున్న మందాకిని నది ఉన్నది. ఆ మందాకినికి పక్కన అటు ఇటు దివ్య పక్షులు ఉన్నాయి. ఇవి నిజానికి పక్షులు కావు, వేదమంత్రములు పక్షుల రూపం ధరించి పైనుంచి కిందకి ప్రవహిస్తున్న గంగానదికి 2 వైపులా ఒడ్డు మీద కూర్చుని ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రమును ఉచ్చరిస్తున్నాయి. పక్షులు కిచకిచానో కిలకిలానో కూస్తూ ఉంటే ఆ కోతల్లా లేవన్నమాట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటున్నట్టుగా ఉంది. పంచాక్షరీ జపం చేస్తున్నట్టుగా పక్షులు కూస్తున్నాయి. పక్షులు కూడా శివనామస్మరణ చేస్తున్నాయి. అటువంటి దివ్య ప్రాంతాన్ని చూచారు. అసలు అక్కడికి వెళ్ళడంతో వీళ్ళ గాయములు సగం ఉపశమించేటండోయి. కైలాసంలోకి అడుగు పెట్టడంతో సగం రోగం తగ్గింది. వీళ్ళంతా అమ్మయ్య అయితే మనకు శుభశకునములు అవుతున్నాయి కనుక రోగములు తగ్గుతాయి అనుకుంటూ వెళ్ళారు. అలా వెళ్ళగా ఓ అత్యద్భుత ప్రాంతం కనపడింది. అదొక తెల్లని కొండలా కనపడుతున్న ఆ ప్రాంతం దగ్గర ఒక తెల్లని సింహాసనం ఉన్నది. ఆ ఆసనం మీద ఎడమకాలు కిందకి పెట్టి, కుడికాలు ఎడమ మోకాలు మీద పెట్టి ఎదురుగుండా కూర్చుని ఉన్నటువంటి మునులను చూపులతో అనుగ్రహిస్తున్న పరమాత్ముడు కనపడ్డాడు. ఈ పక్కన కనపడినటువంటి మహాత్ముడు చంద్రరేఖామౌళి. ఆయనని సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే 4 సనక సనందనాదులు బ్రహ్మపుత్రులు సేవిస్తున్నారు. మరో పక్కన నారదుడు ఓం నమః శివాయ అంటూ మృదు మధురమైన కంఠంతో పంచాక్షరీ మంత్రం గానం చేస్తున్నాడు. ఆ గానమును వీణ నుంచి కూడా పలికిస్తున్నాడు. అంటే వీణ టింగ్ టింగ్ అంటుంటే టింగ్ టింగ్ కాస్త చక్కగా నమః శివాయ అంటుందన్నమాట. ఇది కాక యక్షరాక్షస ప్రభువు శివుడికి అత్యంత ఆత్మీయమిత్రుడైన కుబేరుడి పరివారం వచ్చి శివుడి పాదాల మీద విభూతి పోసి ఆ విభూతి తమ నుదుటికి రాసుకుని ఆయన పాదాలు ఒత్తుతూ సేవిస్తున్నారు. మరో పక్కన నందీశ్వరుడు, భృంగి, రిటి ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళు ఆయన్ని సేవిస్తున్నారు. కొందరు గొడుగులు పెట్టారు, కొందరు విసిరికర్రలతో విసురుతున్నారు. స్వామివారికి విసరడం ఏమిటి, ఆయనే వాయుస్వరూపుడైనా ప్రేమతో అలా విసురుతున్నారు. ఇలా అందరూ తమకు తోచిన రీతిలో సేవ చేస్తున్నారట. ఏమంటే శివుడికి కాళ్ళు పట్టాలా? ఆయనకన్నా కాళ్ళు నొప్పులా? భక్తులను అనుగ్రహించడానికి పట్టనిస్తాడు ఆయన.
ఆయన హాయిగా సేవిస్తున్నారట. ఇలా అందరి చేత సేవలు అందుకుంటున్న ఈశ్వరుణ్ణి బ్రహ్మ, విష్ణువు, దేవతలు అందరూ చూచారు. అప్పుడు శివుడు వాళ్ళకి అభీష్టవరములిచ్చేటటువంటి రూపంతో దర్శనమిచ్చాడనమాట. అంటే కోరుకున్న వరాలు ఇవ్వడానికి సంసిద్ధముగా దర్శనమిచ్చాడు. క్రోధావేశ దుర్దాంత దర్ప విలాసోద్భట భంగి లేదు ఆయనకి. భయంకరాకారంతో ఎరా వచ్చారా, ఇంకా మిగిలిన శరీరాలు కూడా తుక్కు కింద చేస్తాను అన్నట్టుగా క్రోధంతో కాకుండా అత్యంత శాంతముద్రతో ఉన్నాడు ఆయన. అసలు శాంతం పద్మాసనస్థం అనే శ్లోకమునకు ప్రతీకగా ఉన్నాడు ఆయన. మునే తుభ్యం ప్రవోచంతం పృచ్ఛతే జ్ఞానముత్తమం కుశాసనే సోపవిష్టం సర్వేషాం శృణ్వతాం సతం కృత్తోరౌ దక్షిణే సవ్యం చరణం చైవ జానుని బాహు ప్రకోష్ఠాక్షవాలం స్థితం సత్తర్కముద్రయా. ఇదంతా బ్రహ్మ నారదునికి చెబుతున్నాడుగా ఈ కథ. నారద, మేమందరం వచ్చే సమయానికి నువ్వు అక్కడే ఉన్నావు, నీకు గుర్తుందా? అప్పుడు నారదుడు ఏం చేస్తున్నట్టే, ఈ దేవతలు బ్రహ్మ వస్తున్నప్పుడు, ఈశ్వర నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు నువ్వే తీర్చగలవు అని శివుణ్ణి కొన్ని ప్రశ్నలు వేశాడు. అప్పుడు శివుడు ఆ ప్రశ్నలు విని ఉత్తమ జ్ఞానాన్ని బోధిస్తున్నట్ట. సర్వేషాం శృణ్వతాం సతం. ఎల్లప్పుడూ మౌనంగా ఉండడుగా, మౌనంగా ఉండకుండా మౌనం విడిచిపెట్టి, నాయనా నారదా, నీవు అడిగిన ప్రశ్నలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మనస్సుల్లో ఉన్నాయి, వాళ్ళని ఈ సందేహాలు తొలుస్తున్నాయి, మీ అందరి సందేహాలు తొలగిస్తాను, ఇదిగో వినండి, ఇది నా తత్వం అని ఉత్తమ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. బోధించేటప్పుడు ఆయన ఎలా ఉన్నట్ట, ఎడమకాలిని కుడి తొడ మీద పెట్టేట. సాధారణంగా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే కుడి తొడ మీద ఎడమకాలు, ఒక్కోసారి ఎడమ తొడ మీద కుడికాలు పెడతాడు సమయ సందర్భాన్ని బట్టి. జ్ఞానోపదేశం చేసేటప్పుడు ఏం చేస్తాడట, కుడి తొడ మీద దక్షిణే అంటే కుడి తొడ మీద ఎడమకాలు ఉంచాడు. ఈ బాహువులు ముంజేతుల నుంచి కిందకి ఇలా పెట్టాడు. మెడ నిండా రుద్రాక్షలు వేసుకున్నాడు. జ్ఞానముద్ర అంటారు దాన్ని. అలాంటి జ్ఞానముద్రతో కూర్చుని ఏమన్నాడు, నాయనలారా నేను చెప్పే శ్రద్ధగా వినండి, మీ సందేహాలు తొలగుతాయి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఈ ప్రపంచంలో ఒక్కడే తప్ప మరొకడు లేడు పరమాత్మ. ఆ పరమాత్మ అనేక రూపాలతో ఉంటాడు. ఆ పరమాత్మ అప్పుడప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడనే త్రిమూర్తుల రూపంలో కనపడతాడు. త్రిమూర్తులకు అతీతమైన రుద్రుని నేనే అని మళ్ళీ చెబుతూ ఉండగా సరిగ్గా ఆ సమయానికి బ్రహ్మాదులు వచ్చారు. సకల సత్పురుషులకు మూలకారకుడైన పరమాత్ముడిని చూడటంతో దేవతలు, బ్రహ్మ, విష్ణువు అందరూ వినయంగా నమస్కరించారు. ఈశ్వరుడు అందరినీ గౌరవంగా పిలిచాడు. బ్రహ్మని విష్ణువుని నాతో సమానంగా చూసుకుంటానంటాడు కాబట్టి ఆయన బ్రహ్మ విష్ణువులకి లేచి నిలబడి నమస్కరించి వాళ్ళకి ఆసనం ఇచ్చాడు. ఇలా అందరినీ తగిన రీతిలో, సముచిత రీతిలో గౌరవించాడు. అందుకే ఆయన పరమాత్ముడు అన్నారు. ఆయన ఇంత పూర్వం జరిగిందంతా అప్పుడే విడిచిపెట్టేశాడు. అసలు ఆయనకి అవేం పట్టింపు ఉండవు. దుష్ట శిక్షణ చెయ్యాలి కాబట్టి చేశాడు తప్ప, శిష్టుల్ని రక్షించాలి కాబట్టి రక్షించాడు తప్ప, కామక్రోధాదులకు రాగద్వేషాలకు ఆయన ఎప్పుడూ అతీతుడే. అందుకే వాళ్ళని కూర్చోబెట్టాక విష్ణువాదులు ఆయన అనుజ్ఞ తీసుకుని ఇలా అన్నారు, దేవదేవ మహాదేవ లౌకికాచారకృత్ ప్రభో బ్రహ్మత్వామీశ్వరం శంభుం జానీమః కృపయా తవ. దేవదేవ, ఓ మహాదేవ, సమస్త లోకాలకి ప్రభువు నువ్వు. కరుణించే నిన్ను శంభుడని పిలుస్తారు. మానవులని మోహింపజేసే ఒక మాయ ఉన్నది నీ దగ్గర. ఆ మాయ శాంకరీ మాయ, యోగమాయ, వైష్ణవమాయ, మహామాయ అనే పేర్లతో పిలువబడుతుంది. ఆ మాయ కేవలం మానవుల్నే కాకుండా దేవతల్ని, ఋషుల్ని, పండితుల్ని కూడా పట్టుకుంటుంది. బలాదాకృష్యమోహాయ మహామాయ ప్రయచ్చతి. ఎంత గొప్పవాణ్ణైనా మహాపండితుల్ని, జ్ఞానుల యొక్క హృదయాలని కూడా గట్టిగా పట్టుకుని ఆ మాయ అజ్ఞానంలో పారవేస్తుంది, సంసారంలో ప్రవేశించేలా చేస్తుంది. ఆ మాయని గ్రహించలేక అజ్ఞానులు నిన్ను శ్మశాన వాసి అని, సిగ్గులేనివాడని, నిరపత్రపుడని పిలుస్తారు. ఈ జగత్తుకి మాయకి తేడా లేదు. జగమంటే మాయ. ఇక్కడ గొప్పవాడు చెప్పాడు సరే, జగతో యోని బీజయో అంటే జగత్తే మాయ,
మాయే జగత్తు. అందుకేనండి సముద్రాల వారు జగమే మాయ అన్నాడు. చాలా గట్టి పండితులు వాళ్ళు, తెగ చదివారు. ఇందులో సుస్పష్టంగా శివపురాణంలో ఈ జగత్తే ఒక మాయాస్వరూపం అన్నాడు. వాళ్ళు పూర్వకాలంలో ఒక పాట రాసిన లేకపోతే ఒక పద్యం రాసిన శాస్త్ర సహితమైన విహితమైనవే రాసేవారు. మళ్ళీ అంతటి పండితులు రావాలి. ఒకవేళ పండితులు లేక కాదండి, ఈ మధ్యకాలంలో మంచి పండితులు మంచి గొప్ప కవులు లేక కాదు, కానీ వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కడుంది? కొట్టండి, తిట్టండి, గెల్లండి, చంపండి, ఇవి రాయండి అటువంటి వాళ్ళు అలాగే రాస్తారు. అందుకని ప్రాచీన కాలంలో సినిమాలు చూస్తే జ్ఞానం కలిగేది. మాయాబజార్ లాంటి వాటిని చూస్తే ఎంత గొప్ప భాష అంటే అసలు అది. అందులో ఆ అమ్మహ ఇమ్మిహి ఉమ్ముహు అవి ఉత్తుత్తిన సరదాగా రాసినవి అవన్నీ వ్యాకరణ సూత్రాలు. ఔజస్ అనేవి వ్యాకరణ సూత్రాలు తెలిసినవి. సూత్రాలు పట్టుకొని అందులో పెడితే అవి సూత్రాలను కూడా తెలియని రీతిలోకి వెళ్ళిపోయాం. మన గాత్రాలు అలా తయారయ్యాయి. కానీ నిజానికి అద్భుతమైనటువంటి భాషని, మంచి పురాణ విశేషాలని ఆ రోజుల్లో మహానుభావులు మనకు అందించారు. ప్రభు అటువంటి మాయామయమైన జగత్తులో ఉన్నటువంటి వాళ్ళు నీ ఇచ్ఛని, నీ శక్తిని గ్రహించలేక నిన్ను లోకంతో సమానమైన లేక లోకంలో ఒకడైన ప్రాణిగా భావిస్తారు. కానీ నువ్వు లోకానికి అతీతుడు. లౌకిక ప్రాణులు, అలౌకిక ప్రాణులు అని ప్రాణులు రెండు రకాలుగా ఉంటారు. ఈ లోకంలో ఉన్న విషయ భోగాలు అనుభవిస్తూ, వ్యసనములకు లొంగిపోతూ, కామాదులను అదుపులో పెట్టుకోలేక, సంపదల మీద వ్యామోహం పెంచుకుంటూ, ఎప్పుడు ఎక్కడ ఏ సంపద ఏ రూపాయి వస్తుందని కక్కుర్తి పడుతూ, పైకి మాత్రం నాకు దేని మీద వ్యామోహం లేదని కబుర్లు చెబుతూ జీవించేవాళ్ళంతా లౌకిక ప్రాణులట. ఇది గొప్ప మాట అండోయ్. చాలామంది లక్షణం ఏంటో తెలుసా? నాకు దేని మీద కోరిక లేదంటాడు, మళ్ళీ అవతల రూపాయి ఇస్తున్నాడంటే పరిగెత్తి వెళ్ళిపోతాడు. రాత్రికి రాత్రి పరిగెత్తేస్తాడు వాడు. ఇందులో ఒక్కసారి గుడ్డల మీద చేసుకుని నాకు ధనం మీద వ్యామోహం లేదు, నేను నిజంగా పూర్తిగా వైరాగ్యంతో ఉన్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏదో మీలాంటి మహానుభావులు కొద్దిమంది ఉంటే తప్ప. ఎందుకో తెలియదు కానీ కబుర్లు వేరు, లోపల వేరనమాట. పైకి ఏం వద్దండి, నాకేం లేదండి అంటాడు వీడు. మళ్ళీ వెంటనే ఎవడన్నా 10 రూపాయలు ఇస్తున్నాడని తెలిస్తే ఉచితంగా వస్తే మరీ గ్యారంటీగా పరిగెడతాడు. ఏంటో తెలియదు కానీ మానవుడికి ఫ్రీగా వస్తుందంటే మాత్రం అండి ఫినాయిల్ కూడా తాగబుద్ధి వస్తుందంటే ఏమిటో మరి. ఇది విచిత్రమైన మానవ తత్వం. అందువల్ల లౌకిక ప్రాణులు అనగా పైకి వైరాగ్యము నటిస్తూ లోపల అన్ని కోరికలు తీర్చుకునేటటువంటి వాళ్ళు, లేదా అసలు వైరాగ్యం నటించకుండానే కోరికల వలయంలో పడేవాళ్ళు, సిగ్గు లేకుండానే వ్యసనాల వెంటబడేవాళ్ళు, సిగ్గుపడుతూ నటిస్తూ వ్యసనాల వెంటబడేవాళ్ళు, వ్యామోహం లేనట్టు నటించేవారు కొందరు, వ్యామోహంతో ఉన్నట్టు నటన లేకుండా వ్యామోహంలో ఉండేవాళ్ళు కొందరు. ఏమైనప్పటికీ ఈ సంసార భ్రమలో కొట్టుమిట్టాడే వాళ్ళంతా లౌకిక ప్రాణులు. దీనికి అతీతంగా సమస్తము తానే వ్యాపిస్తూ దేనితోటి సంబంధం లేకుండా తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అలా ఉండేటటువంటి వాళ్ళని అలౌకిక ప్రాణులు అంటారు. ఈ లౌకికాలౌకిక ప్రాణులు రెండు నీ సంకల్పం వల్ల వచ్చిన వాళ్ళు. నువ్వు వీటికి కూడా అతీతుడివి. నీవే యజ్ఞమును సృష్టించావు, నీవే ఋగ్యజుస్సామ రూపమైన వేదములతో ప్రవర్తిస్తున్నావు. అంటే వేదమంత్రాలు నీవే, వేదములు నీవు, వేదములలో మంత్రములు నీవు, ఆ వేదములు చదివేవాడివి నీవు, యజ్ఞము నీవు, యజ్ఞంలో ఋత్విక్కులు నీవు, యజ్ఞంలో మండేటటువంటి అగ్ని నీవు, అందులో వేసే ద్రవ్యం నీవు. ఈ విధంగా సమస్తం నీవే. సర్వమానవులు నిన్నే కీర్తిస్తారు. అందుకే నీ నామం ఈశ్వర అనే ఒక అద్భుతమైనటువంటి నామంగా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ ఈశ్వర శబ్దం వాడకుండా ఎవరు ఏ పని చేయలేరు. అనుక్షణం ఈశావాస్యమిదం జగత్ అనాలి. లేదా ఈశ్వరుడు అంటే అధిపతి కనుక ఎవరినైనా సరే వీడు లోకేశ్వరుడు, ఈయన వెంకటేశ్వరుడు, ఈయన లేకపోతే పండితేశ్వరుడు, ఈయన జ్ఞానేశ్వరుడు అని మొత్తం మీద ఈశ్వర శబ్దం అందరికీ వాడి తద్వారా నిన్ను తలుచుకుంటారు. ఈశ్వర శబ్దము వాడకుండా ఈ సృష్టిలో ఏ పని జరగకుండా ఉంటుంది. కారణం ఆ ఈశ్వరుడు నువ్వు గనక. ప్రాణులకు కర్మఫలాలన్నీ ఇచ్చే దాతవు నువ్వు. పృథగ్ధియ కర్మదృశోరుం తుదాశ్చ దురాశయ అనగా ఈ పృథగ్ధియ అనే శబ్దమునకు భిన్నభావం కలిగిన వాళ్ళని అర్థం. కొందరికి భేదబుద్ధి ఉంటుంది. ఈ భేదబుద్ధి కలిగినటువంటి వాళ్ళు శివుడు వేరు, విష్ణువు వేరు అనుకుంటారు. కొందరిని పరాయి వాళ్ళు అనుకుంటారు, కొందరిని నా వాళ్ళు అనుకుంటారు. దీనికి పృథక్ ధీ అని పేరు అన్నమాట. అనగా భేదబుద్ధి కలిగి ఉండుట. భేదబుద్ధి లేకుండా జీవులు అస్సలు ఉండరు. కాకపోతే భేదబుద్ధి స్వల్పముగా ఉంటే వాడు జ్ఞాని. అనగా
నేను వేరు, నా కుటుంబం వేరు, నా చుట్టుపక్కల వాళ్ళు వేరు, ఇతరులు వేరు అనే భావం ఉన్నప్పటికీ మళ్ళీ మధ్య మధ్యలో ఇంతమంది రూపంలో పరమాత్మే ఉన్నాడు కదా అనుకుంటారట, జ్ఞానం పొందుతారట. అప్పుడు ఎవరిని ద్వేషించరు. తీవ్రమైన రాగము, తీవ్రమైన ద్వేషము మహాత్ములకు ఉండదు. కానీ కొందరు ఉంటారు యావజ్జీవితం ద్వేషిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎవరి మీద నమ్మకం ఉండదు. తాను నివసించే ఇంటి మీద నమ్మకం ఉండదు, తాను కట్టుకునే గుడ్డ మీద నమ్మకం ఉండదు, తన చుట్టుపక్కల వాళ్ళ మీద నమ్మకం ఉండదు. వీళ్ళు ఏమైనా నా ఇల్లు పట్టుకుపోతారేమో, నా ధనం పట్టుకుపోతారేమో, నా జ్ఞానం పట్టుకుపోతారేమో అనే భీతితో ఇతరులను ఇతరులుగా భావించి దూరంగా పెడతారట. అటువంటి వాళ్ళని పృథగ్ధీ, భేద బుద్ధి కలిగిన వాళ్ళు అంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు కలియుగంలో. నేను చాలామంది చూస్తూ ఉంటాను అన్నమాట. ఒక ఆయన అయితే ఇల్లు కట్టుకుని ఆ పత్రాలు చాలా జాగ్రత్తగా దాచి ఆయనకి చచ్చిపోయేటప్పుడు ఎవరికీ తెలియకుండా ఎక్కడ పెట్టాడో తెలియకుండా వెళ్ళిపోయాడు. ఎందుకని? భయం. ఈ ఇంటి డాక్యుమెంట్లు పెళ్ళానికి ఇస్తే పెళ్ళాం తన పేరు మీద పెట్టేసుకుంటుందేమో, కొడుకుకి ఇస్తే కొడుకు పట్టుకుపోతాడేమో, కూతురికి ఇస్తే కూతురు పట్టుకుపోతుందేమో, బంధువులకి ఇస్తే బంధువులు పట్టుకుపోతారేమో. ఇది నిజంగా జరిగిందండి. 1990వ సంవత్సరంలో మేము ఎరిగిన ఒక ఆయన పోయాడు. పాప ఆయన స్థలాలు కొన్నాడు, ఇళ్ళు కొన్నాడు, డబ్బు ఉంది, భార్యకి ఏమీ చెప్పకుండా పోయాడు. చివరికి అన్నీ ఎవరి మీద నమ్మకం లేక, అవి ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. ఉన్నాయి పేరుకి, కానీ ఎక్కడున్నాయి ఏం లాభం. చివరికి ఆయన భార్య హైదరాబాదులో చివరి రోజుల్లో నాన్నవాళ్ళు లేక తిండి లేక అల్లాడి చచ్చిపోయింది. పాపం ఎంత జాలేస్తుందో అలాంటివి చూస్తే. అంటే ఈ మూర్ఖుడు ఎంత మూర్ఖుడంటే ఇది ఎవరు ఎక్కడ తన దగ్గర పట్టుకుపోతారోనని ఎవరికి చివరికి లేకుండా చేసిపోయాడు, తాను అనుభవించలేదు. ఇటువంటి వాడిని మహాపృథగ్ధీ, చాలా భేద బుద్ధి కలిగిన వాడు అంటారన్నమాట. అలాంటి వాళ్ళు లేరంటారు, గుండెల మీద చేసుకోవాలి మీరు. అలాంటి దుర్మార్గులు, దురాశయులు, దుర్బుద్ధి కలిగిన వారు. తర్వాత వితుదంతి పరాన్మూఢ దురుక్తైర్ మత్సరాన్విత, ఇతరుల మనస్సుని గాయపరిచేవారు, ధనం కోసం వెంపర్లాడేవారు, ఏదో కేవలం బతకడానికి కర్మ చేసేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఇతరులను బాధిస్తారు, నీ దగ్గరకు రారు, నీ మహిమ గ్రహించలేరు. కేవల కర్మఠులు అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు పని చేస్తారు, ఈ పని ముక్తికి పనికిరాదు, భుక్తికి మాత్రమే పనికొస్తుంది. వాడు చేసే పని పొద్దున్న లేస్తాడు, ఏదో డ్యూటీ కడతాడు, డబ్బు సంపాదిస్తాడు, ఇంటికి వస్తాడు, సీరియల్ చూస్తాడు, వాట్సాప్ చూసుకుంటాడు, నిద్రపోతాడు. అలా రోజులు గడిచిపోతాయి. జీవితంలో ఒక్కసారి కూడా పవిత్ర కార్యాలు చెయ్యడు, దైవ కార్యములు చెయ్యడు. యావజ్జీవితం తిండి, నిద్ర, ధనము, సుఖములు ఇవి తప్పేమీ ఉండవు. అటువంటి వాళ్ళని ఏమంటారు? కేవల కర్మఠులు అంటారు. మీలాంటి పుణ్యాత్ముల్ని దివ్య కర్మఠులు, జ్ఞాన కర్మఠులు, భక్తి కర్మఠులు అంటారు. భక్తి ఉంది కనుక సాయంత్రం అయ్యేసరికల్లా నాకంటే ముందు వచ్చి కూర్చుంటున్నారు కదా ఇంచుమించుగా అందరూ. ఆ తర్వాత పాపం స్వస్తి అన్నాక లేస్తున్నారు, మధ్యలో అటు ఇటు లేవడం లేదు, ఎంతో భక్తితో పురాణం వింటున్నారు. ఇటువంటి వాళ్ళని భక్తి కర్మఠులు, దివ్య కర్మఠులు, జ్ఞాన కర్మఠులు అంటారు. ఇటువంటి వాళ్ళకి కొంచెం ఆలస్యమైన ఈశ్వర దర్శనం అవుతుంది. ఈశ్వరుడు ఎప్పుడో ఒకప్పుడు దర్శనమిస్తాడు. కేవల కర్మఠులు అంటే పొట్టపోషణకి సుఖముల కోసమే ఉద్యోగాలు చేస్తూ బతికేటటువంటి వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు కేవల కర్మఠులు. వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా ఓ రుద్ర నీ తత్వం కనిపెట్టలేరు. అలాంటి వాళ్ళు కొంతకాలం పోయాక అజ్ఞానంలో పడతారు. అజ్ఞానం వల్ల దైవద్రోహం చేస్తారు. దైవద్రోహం చేసిన వాళ్ళని క్షమించకూడదు. తేషాం దైవవధానాంభో భూయస్త్వాచ్చ వధో విభో. దైవద్రోహులు రెచ్చిపోతున్నప్పుడు, మరీ పాపిష్టి పనులు చేస్తున్నప్పుడు, చెయ్యరాని పనులు చేస్తున్నప్పుడు వాళ్ళని సంహరించి తీరాలి. సంహరించకపోతే లోకమే సంహరింపబడుతుంది. నువ్వు శాంతుడివైనా బ్రహ్మరూపంలో సృష్టిస్తున్నావు, విష్ణు రూపంలో పోషిస్తున్నావు, రుద్రుడి రూపంలో లయం చేస్తున్నావు. అలాగని మితిమీరిన తప్పులు చేస్తున్న దక్షుడి లాంటి వాడిని ఉపేక్షిస్తే లోకమంతా నశిస్తుంది. అందువల్ల నువ్వు శిక్షించడం ధర్మమే. నీతో పాటుగా మేమందరం ఈ సృష్టి స్థితిలయాల్లో పాలు పంచుకుంటాం, మమ్మల్ని కూడా ఆజ్ఞాపించు. అప్పుడప్పుడు మేము పొరపాటున కొంతమంది యొక్క వల్లో పడి వాళ్ళ ప్రార్థన వరకు లొంగి చెయ్యకూడని పనులు చేస్తే మమ్మల్ని కూడా అదుపులో పెట్టు అని ఇక్కడి నుంచి అద్భుతమైన స్తోత్రం చేసేశారు దేవతలంతా. ఓంకారస్త్వం వషట్కార సర్వారంభ ప్రవర్తక హంతకార స్వధాకార హవ్యకవ్యాన్న భుక్సద కృత కథం యజ్ఞభంగస్త్వయా ధర్మపరాయణ బ్రహ్మణస్త్వం మహాదేవ కథం యజ్ఞహనో విభో. ప్రభు,
ఓంకారమే నీవు, అందులోంచి పుట్టిన రుద్రుడివి నీవు, వషట్కారం నీవు, స్వాహాకారం స్వధాకారము అన్నీ నీవే, యజ్ఞములు నీవు, ఈ యజ్ఞములలో వేయబడే ఆహారము నీవు, పితృదేవతలకి ఇచ్చే పిండాన్నము నీవే, చివరికి తినేది నీవే. అటువంటి నీవు యజ్ఞాన్ని ఎలా భంగపరుస్తావు? యజ్ఞం భంగపరచడం కాదు, అది యజ్ఞమేది కాదు కాబట్టి భంగపరిచావు. వేదస్వరూపుడివి, గోబ్రాహ్మణయుతం కోసం అవతరించిన వాడివి, సర్వకాల సర్వావస్థల్లో బ్రహ్మణ్య దేవుడిని పిలువబడేవాడివి. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణయుతాయ చ అని నిన్నంతా జగత్తు స్తుతిస్తూ ఉంటుంది. అటువంటి నీకు నమస్కారం. రుద్ర, సూర్యుణ్ణి కుడి కన్నుగా, చంద్రుణ్ణి ఎడమ కన్నుగా, అగ్నిహోత్రుణ్ణి మూడవ కన్నుగా పెట్టుకున్న ప్రకాశాత్మస్వరూపుడు నీకు నమస్కారం. ఆకాశం నీ కేశం, భూమి నీ పాదాలు, సమస్త సముద్రాలు నదులు నీలో ఉన్నటువంటి రక్తము మొదలైనటువంటి ద్రవాలు, ఈ చెట్లన్నీ నీ రోమాలు, ఈ తీగలన్నీ నీ శిరస్సులో ఉన్న శిరోజాలు. ప్రభు, నువ్వు కర్మయోగివి. భీమాయ వ్యోమరూపాయ శబ్దమాత్రాయ తే నమః. భీముడు శబ్దమాత్రుడు మహారూపుడు అయిన నీకు నమస్కారం. శర్వాయ క్షితిరూపాయ సదా సురభిణే నమః. రుద్రాయ అగ్నిస్వరూపాయ మహాతేజస్వినే నమః. పశూనాం పతయే తుభ్యం యజమానాయ వేధసే. రుద్రుడివి నీవు, అగ్నిస్వరూపుడవు నువ్వు, మహా తేజస్శాలివి నువ్వు, ఈశానుడివి నువ్వు, వాయువువి నువ్వు, సంస్పర్శ స్వరూపుడువు నువ్వు, పశువులన్నిటికీ అధిపతివి, అందుకే నేను పశూనాంపతి అని పిలుస్తారు. యజమానివి నీవు, బ్రహ్మవి నీవు, భీముడివి నీవు, ఆకాశం నీవు, స్థాణువువి నీవు. కదలకుండా అలా పడుండే మొద్దుని స్థాణువు అంటారు. అలా ఏమాత్రం కదలకుండా చెక్కు చెదరకుండా ఉండే మహానుభావుడివి నువ్వు, స్థిరమైన రూపంతో ఉండేవాడు అన్నమాట నువ్వు. నమస్తే కాలకాలాయ, మృత్యువుకి కూడా మృత్యువు నువ్వు, అటువంటి నీకు నమస్కారం. స్పర్శ, శబ్దం, రూపం, రసం, గంధం ఇవన్నీ నీ స్వరూపాలే. నువ్వు మంగళాకారుడివి, అంతలోనే అమంగళాకారుడివి, హింసాస్వరూపుడివి, అహింసాస్వరూపుడివి, పురుషుడివి, స్త్రీవి, అతీతమైన నపుంసకుడివి, మళ్ళీ ఏమీ కానివాడివి. భక్తులకు కోరిన కోరికలు ఆ క్షణమే ప్రసాదించే భక్త కామధేనువువి నీవు, ప్రకాశస్వరూపుడివి, అటువంటి నీకు నమస్కారం. చివరికి పాపాత్ముల్ని చంపే హంత్రేతే నమః. హంత అంటే చంపేవాడు, అటువంటి నీకు నమస్కారం. దేవశత్రువుల్ని సదా సంహరించే నీకు నమస్కారం. హిరణ్యాయ పరేశాయ హిరణ్యవపుషే నమః. భీమాయ భీమరూపాయ భీమకర్మరతాయ చ. తత్పురుషాయ నాథాయ పురాణపురుషాయ చ. వామాయ వామరూపాయ అఘోరాయ పరేశాయ వికటాయ నమో నమః. ఈశానాయ నమస్తుభ్యం ఈశ్వరాయ నమో నమః. తత్పురుషుడు నీవు, పురుషార్థప్రదుడు నీవు, వామదేవుడవు నీవు, అఘోరుడవు నీవు, ఈశానుడవు నీవు. ఇలా సమస్త రూపాలతో ఆ రూపములను వెళ్ళి ముఖములుగా మలచుకున్న నీకు నమస్కారం. బ్రహ్మణ్య దేవుడవైన నీకు నమస్కారం. నీకు అత్యంత ప్రీతిపాత్రుడైన విప్రులను నిరంతరం రక్షించే నీకు నమస్కారం. పరమసుందరుడివి, సుందరాకారుడవైన నీకు నమస్కారం. భయంకరమైన కాలకోట విషాన్ని భక్షించి కంఠంలో పెట్టుకున్న నీకు నమస్కారం. ఎంతెందుకు, వీరుడివి నీవే, ఈ వీరభద్రుడివి నీవే. గండ్రగొడ్డలి ధరించేవాడివి నీవే, శూలం ధరించేవాడివి నీవే. మృత్యుంజయాయ శోకాయ త్రిగుణాయ గుణాత్మనే చంద్ర సూర్యాగ్ని నేత్రాయ సర్వకారణ చేతవే. మృత్యువుని జయించిన నీకు నమస్కారం. శోకము నీవే, అశోకము నీవే, అటువంటి నీకు నమస్కారం. సత్వరజస్తమో గుణములనే 3 గుణములు లోపల పెట్టుకుంటావు, మళ్ళీ వాటికి అతీతంగా నిర్గుణుడివిగా కూడా ఉంటావు, అటువంటి నీకు నమస్కారం. త్రినేత్రుడమైన నీకు నమస్కారం. సర్వ కారణములకు కారణమైన నీకు నమస్కారం. నీ మాట వింటే, నీ నామస్మరణం ఎవరైనా చేస్తే ఆ క్షణమే మృత్యుదేవత భయం పొంది పరిగెత్తుతుంది. ఒక్కసారి మృత్యుంజయ అని ఎవడన్నా నేను తలుచుకుంటే మృత్యువు నీకు మృత్యువై దండం పెట్టి పరిగెత్తి పారిపోతుంది. పుంజాలు తెంపుకొని పరిగెడుతుంది మృత్యువు, అటువంటి నీకు నమస్కారం. నీ అనుగ్రహం మాకెప్పుడూ కావాలి. ప్రభు, నీ అనుచరులు ఇదిగో ఈ పూషుడికి దంతాలు విరగొట్టారు, భగుడికి కళ్ళు పోయాయి, ఇదిగో భృగువుకి గెడ్డాలు పోయాయి, ఆయన ఎవడికో తలకాయ పోయింది, ఇంకొకడికి ముక్కు పోయింది, ఒకడికి చెవులు పోయాయి,
ఒకడికి కాళ్ళు పోయాయి, ఒకడికి కీళ్ళు పోయాయి, ఇలా అవయవాలన్నీ పోయి వీళ్ళంతా కూడా ఏడుస్తున్నారు. వీరందరికీ అవయవాలు ప్రసాదించి స్వస్థత ప్రసాదించి అనుగ్రహించు ప్రభు. ఈ పాడైపోయిన యజ్ఞాన్ని మళ్ళీ పూర్తి చెయ్యి. ఏ యజ్ఞమైనా మధ్యలో ఆగిపోకూడదు, అది లోకారిష్టం అవుతుంది. ఒక యజ్ఞం మొదలుపెట్టి మధ్యలో ఆగిపోతే లోకములకు నష్టం వాటిల్లుతుంది. అందువల్ల నువ్వు సంపూర్ణంగా యజ్ఞాన్ని అయ్యేలా చెయ్యి. నువ్వు ఎప్పుడైతే అక్కడ అడుగు పెడతావో అప్పుడు ఆ యజ్ఞం పరిపూర్ణమవుతుంది. ఈసారి నువ్వు అక్కడికి అడుగుపెట్టి ఆ యజ్ఞాన్ని సంపూర్తి చేసి రుద్రపూర్వకమైన యాగము వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనాలు అందించు. ఎంతెందుకు, యజ్ఞం పూర్తయ్యాక ఒక్కసారి లెంపలు వేసుకుని రుద్రార్పణ వస్తు శివార్పణ వస్తు అంటే యజ్ఞంలో ఉన్న దోషాలు పోతాయి. అటువంటి రుద్రుడివి నీ దగ్గరకు వచ్చాం కాబట్టి మాకు శుభాలు రావాలి, యజ్ఞము పూర్తి అవ్వాలి, ప్రజలు బాగుపడాలి అని ఎంతమంది భక్తితో ప్రార్థించగా కరుణా సముద్రుడైన ఈశ్వరుడు పరమానుగ్రహం చూపిస్తూ చిరునవ్వు ముఖంతో ఇలా అన్నాడు. విహస్య అంటే నవ్వి అన్నాడు ఆయన. మళ్ళీ సీరియస్గా అనలేదు. కాబట్టి దీన్ని బట్టి ఎప్పుడూ కూడా మనకి ముఖం నవ్వు ముఖంగా ఉండాలి, చిరునవ్వు ఉండాలండి. అని బిగుసుకుపోయి దిక్కుమాల మొహం పెడితే ఆ ముఖాన్ని చూస్తే హడిలిపోతాం. అందుకని ఆయన విహస్య కరుణారిధి నవ్వుతూ స్వామివారు ఇలా అన్నారు. అమ్మాయ స్వామి నవ్వాడు అంటే మన దోషములను క్షమించాడని వాడికి అర్థమైందనమాట. అలా నవ్వకుండా లోగా ఉన్నాడు అనుకోండి, మనం ఎంత ప్రార్థించినా ఆయన నవ్వట్లేదు, ముఖం సీరియస్గా పెట్టుకున్నాడు, ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో వరాలు ఇస్తున్నాడు తప్ప ఆయన మనస్ఫూర్తిగా వరాలు ఇవ్వడం లేదని వీళ్ళు అనుకుంటారు. అందుకని ఎక్కడ ముఖంలో సీరియస్నెస్ లేకుండా, క్రోధం చూపించకుండా, బిగుసుకుపోయిన ముఖం లేకుండా నవ్వుతూ ఆయన ఇలా అన్నట్ట. ఆ నవ్వడం కూడా ఎలాగా, పరమనుగ్రహం, గొప్ప అనుగ్రహాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు. దేవశ్రేష్ఠులారా, మీరు చెప్పినవన్నీ సత్యములు. కోపము లేని నేను క్రోధం వహిస్తూ ఉంటాను. వాం క్రోధం సర్వదాసహం అన్నాడు ఆయన. మీరు చూపించినట్టే, మీరు చెప్పినట్టే నేను కోపం వహించాను. ఎందుకని కోపం వహిస్తాను అంటే, కోపము తెచ్చుకోకపోతే తప్పు చేసేవాడు తన దగ్గర తప్పు లేదనుకుంటాడు. ఓహో మనం ఏం చేసినా నవ్వుతున్నాడు కాబట్టి మన దగ్గర అపరాధం లేదనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అపరాధం చేసిన వాడిని కొంచెం క్రోధమైన రూపంతో భయపెట్టాలి. కానీ ఆ క్రోధం శాశ్వతం కాదు. ఎందుకు శాశ్వతం కాదంటే, మీరు పిల్లలు నాకు అన్నాడు ఆయన. నాఘంతనౌతు బాలానాం వర్ణమేవాను చింతయే. మీరంతా నాకు పిల్లలు. పిల్లలు తప్పు చేస్తే ఏయ్ అని మందలిస్తామే కానీ వాళ్ళని ఎవరైనా చంపుకుంటారా? మీలాంటి పిల్లలు చేసే తప్పుల్ని నేను కూడా పరిగణనలోకి తీసుకోకుండా శిక్షించినా మళ్ళీ రక్షిస్తాను. బాలురు చేసే పాపాలని పరిగణించరట. అలాగే బాలురు వంటి మీ పాపాలను కూడా నేను తక్షణం వదిలేశాను. నేను మీ పాపాలు పట్టించుకోలేదు, కానీ మీ బాల్యాన్ని పట్టించుకున్నాను. అంటే మీ బుద్ధిని పట్టించుకున్నాను. ఆ బుద్ధిని కొంచెం సాపు చేయడానికి వీపు మీద 2 అంటించేలా చేశాను. ఇప్పుడు మళ్ళీ మీకు ఆరోగ్యం ఇస్తే అమ్మయ్య అని మళ్ళీ స్వస్థత చేకూరిన మీరు ఇంకా ఎప్పుడు ఇటువంటి అపరాధములు చెయ్యరాదు, చేస్తే రుద్రుడు శిక్షిస్తాడు అనుకుంటారు. ఈ శిక్షే లేదంటే ఈ పాపములు అలా అలా పెచ్చు మీరిపోతాయి, మీరు ఎక్కువ పాపాలు చేస్తారు. అందుకనే నేను మిమ్మల్ని శిక్షించాను. ఈ దక్షుడి యాగం నేను శిక్షించలేదు. దక్షయాగాన్ని శివుడు భంగం చేశాడు అని కొందరు అంటున్నారు. నకృతశ్చమయా క్వచిత్, నా చేత ఈ దక్షయాగము భంగము చేయబడలేదు. శివుడు చెప్తున్నాడు దక్షయాగ భంగం నేను చేయలేదు. మరి ఎవరు చేశారు? పరద్వేషంతో రుద్రద్వేషంతో వాడే పాడు చేసుకున్నాడు, తనను తాను పాడు చేసుకున్నాడు తప్ప నేనేమి ఈ యాగమును భంగము చేయలేదు. ఒక వ్యక్తి చేస్తున్న పనులు ఎందుకు ఆగిపోతాయండి? హఠాత్తుగా ఒకడికి వ్యాపారంలో దివాళా ఎత్తాడు, లేదా హఠాత్తుగా ఒకడికి ఉద్యోగం పోయింది, లేదా ఒకడికి ఆరోగ్యం పోయింది, ఒకడికి డబ్బు పోయింది, ఒకడికి ఇంకేదో కష్టం వచ్చింది. ఆ కష్టం ఎందుకు వస్తుందో తెలుసా? పరేషాం క్లేదనం కర్మ నకార్యం తత్కదాచన. ఇతరులను బాధ పెట్టడం వల్ల, మరీ ఏడిపించటం వల్ల ఈ కష్టాలు వస్తాయట. పరులను నొప్పించటం వల్ల, పరులను బాధ పెట్టడం వల్ల, ఇతరులకు అపకారం చేయటం వల్ల తెలియకుండా మనకు కష్టాలు వస్తాయి. ఇవాళ మనం ఎవరికో ఒక అపకారం చేసామండి, ఈ అపకారం ఒక 10 ఏళ్ల తర్వాత మనకే తగులుతుంది. అది తెలియక వీడు ఏమనుకుంటున్నాడు అనమాట, నేను ఎప్పుడు దేవుడికి దండం పెట్టానండి, పుట్టి పెరిగాక ఒక్క పాపం చేయలేదండి, తప్పు చేయలేదండి, అయినా నా ఉద్యోగం పోయిందండి అంటాడు ఒకడు.
లేదా మా ఆవిడ నెత్తి మీద కొట్టిందండి నేనే తప్పు చేయలేదంటాడు. ఈ జన్మలో కొట్టకపోతే ఎప్పుడో కొట్టుంటావండి, ఇప్పుడు కొడుతోంది నేను. ఇలా మనం ఎప్పుడో ఒకప్పుడు ఇతరులకు అపకారమే చేసాం, అపకారం ఇప్పుడు కష్టం వంకతో మనని పీడిస్తోంది. మనము చేసుకున్న కర్మల ఫలితం అనుభవిస్తున్నాం. ఈ దక్షుడు చేసిన అపచారం వాడి యాగాన్ని నాశనం చేసింది. ఇక అందరికీ అన్నీ ఇస్తాను. ఒకప్పుడు నందీశ్వరుడు దక్షుణ్ణి మేకతల కలిగిన వాడు అవ్వాలన్నాడు. కాబట్టి శీఘ్రకాలంలో దక్షుడు బస్తముఖుడు అవుతాడు. ఇక మహాత్ముడు మిత్రుడు అనగా ఎవరు? సూర్యుడి యొక్క ఒక రూపం. ఆయన పూషుడు అనే పేరుతో యజ్ఞానికి వెళ్ళి పళ్ళోడు కొట్టించుకున్నాడు. అతనికి దంతాలు పోయాయి కదా. పోషాభిధస్వరస్తాతో దద్భిర్యజ్ఞ సుపిష్టభుక్కు. అతనికి సర్వకాల సర్వావస్థల్లో మెత్తని ఆహారాన్ని యజ్ఞంలో ఇద్దురుగాక. పళ్ళు లేకపోయినా మెత్తని ఆహారం కనుక లిక్విడ్ కనుక తాగేస్తాడు. అందుకే యజ్ఞగుండంలో ఏం చేస్తారంటే ఆఖరిని కాసి నీళ్ళు ఇలా పక్కన పోస్తారే అవి పూషుడికి వెళ్ళిపోతాయిట. ఒక్క రథసప్తమి నాడు ఆ రోజున యజ్ఞభంగం అయ్యింది. ఆ రోజే సూర్యుడి యొక్క పళ్ళు ఊడాయి. ఆ రోజు మాత్రం సూర్యభగవానుడు యజమాని దంతములతో భుజిస్తాడు. అనగా ఆ రోజు ఎవరెవరు అర్చనలు చేస్తారో ఈ అర్చనలు చేసేవాడి పళ్ళు టెంపరీగా ఆయనకి వెళ్ళిపోతాయట. ఆ పూట మనం ఏం తిన్నా ఆయన తిన్నట్టే అవుతుంది. మన దంతములతో భుజిస్తాడు ఆయన. అందుకే రథసప్తమి నాడు తప్పక మనం చిక్కుడుకాయల రథం మీద పాయసం పెట్టాలి. ఆవు పేడతో తయారు చేసిన పిడకల్ని పొయ్యి కింద వెలిగించి దాని మీద కొత్త పాత్ర పెట్టి, కొత్త పాత్ర వాడి పాత కాదు, 25 ఏళ్ల నుంచి వాడుతున్న ఇంట్లో వాడుతున్నటువంటి కుండ లేకపోతే గిన్నె, అందులో అన్నం వండకుండా కొత్త కుండ లేక కొత్త గిన్నె కొనుక్కుని దాంట్లో ఆవు పాలు పోయాలి. ఆవు పాలలో నీళ్లు కలపకుండా ఎక్కువ పాలు పోసి కొంచెం బియ్యం పోసి ఈ బెల్లం మొదలైన వేసి ఆ పూట పాయసం ఆరు బయట వండాలి. అది కూడా ఆవు పిడకల మీద అన్నమాట. సాధారణంగా పాయసం ఉడుకుతుందో లేదో గరిటతో కలుపుతాం కదా. ఈ ఒక్కరోజుకి గరిటతో కాకుండా చెరుకు గడతో కలపాలట. చెరుకు ముక్కతో ఆ పాయసం కలపాలి. పాయసం మెత్తగా అయిపోవాలన్నమాట. పాయసం ఎంత మెత్తగా అయిపోవాలంటే అది నోట్లో కడితే ఏదో పాలకోవా నాకినట్టు అయిపోవాలన్నమాట. అంత మెత్తగా ఉడికిన తర్వాత చిక్కుడుకాయలతో రథం తయారు చేసి దాని మీద చిక్కుడాకు వేసి దాని మీద ఈ పాయసం కొంత పెట్టి సూర్యుడికి నివేదన చెయ్యాలి. అప్పుడు సూర్యుడి మెత్తని పాయసం మన దంతములతో తిని ఎంత మంచి పాయసం పెట్టారా మీరు, మీ జీవితం ఆయాసం లేకుండా నడుచుగా కానీ మిమ్మల్ని దీవిస్తాడు. అలా పెట్టిన వాళ్ళు సంవత్సరం పాటు సుఖంగా ఉంటారట. ఎవ్రీ ఈ పని చేసిన వాడు యావత్ జీవితం హాయిగా ఇంత అన్నం తిని ఆరోగ్యంగా బతుకుతాడు. అలా చెయ్యని వాడికి ఆ సంవత్సరం దంతవ్యాధులు వచ్చుగాక, లేదా అనారోగ్యం పాలైపోయి గ్యాస్ ట్రబుల్తో బాధపడుగాక నడిచేవాడు. అందుకని మనం చెయ్యాలి. సూర్యభగవానుడు సంవత్సరం అంతా మెత్తని పదార్థాలు తిని ఈ ఒక్కరోజు మాత్రం యజమాని దంతములతో భుజించి ఆ రథసప్తమి నాడు తనకి అపచారం బదులుగా ఉపచారం చేసిన వాడిని అనుగ్రహించుగాక. ఇంకా ఈ భగుడని ఉన్నాడు, వాడి కళ్ళు పీకేశారుగా. ఆయన యజ్ఞం ఎవరు చేస్తే వాళ్ళ కళ్ళు అతనికి టెంపరీగా వచ్చుగాక. అందుకే యజ్ఞం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుందిగా. సర్వకాల సర్వావస్థలో నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు ఉంటారే, ఈ నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళ చూపు ఈ భగుడికి వచ్చి వాడు చూడగలుగుతాడు. ఇదంతా సత్యం. ఇక భృగు గడ్డం మొత్తం పీకేశాడు మా వీరభద్రుల వారు. ఆయనకి మేక గడ్డం పట్టుకొచ్చి తగిలించండి. ఈ కాస్త ప్రాంతం మేక ఆకారంలో ఉంటుంది. ఆయనకి గడ్డం చూస్తే మేక గడ్డంలా కనపడుతుంది అన్నమాట. అందుకే భృగు ఎక్కడికైనా పెడితేట ఆయన చూడగానే ఇదేంటో భృగు మహర్షికి మేక గడ్డం ఉందనుకుంటారు. మేక గడ్డం విచిత్రంగా ఉంటుంది కదా, అలాగా ఆ గడ్డం తగిలించండి. ఇంకా దేవతలందరికీ మాత్రం అవయవాలు యథాప్రకారంగా ఇస్తున్నాను. ఎవరెవరికి కాళ్ళు విరిగాయో, కళ్ళు పోయాయో, ఎవరెవరికి మోకాళ్ళు విరిగాయో అటువంటి వాళ్ళందరికీ అశ్విని దేవతలు వెళ్ళి వైద్యం చేసి వాళ్ళ అవయవాలు చక్కబరుస్తారు. ఈ అశ్విని దేవతల యొక్క వైద్యం వల్ల తక్కిన వాళ్ళకి మాత్రం స్వాస్థ్యం పూర్తిగా చేకూరుతుంది. తీవ్ర పాపం చేసిన కొంతమందికి మాత్రమే మేకగడ్డం, యజమాని దంతాలు, యజమాని నేత్రాలు ఇవన్నీ వస్తాయి. దక్షుడికి మాత్రం మేక తలకే తప్పదు. ఈ వ్యవస్థ అంతా నేను చేస్తున్నాను, దానివల్ల మీ అవస్థ తొలగిపోతుంది అని ఊరుకోగానే ప్రభు అయితే ఇది చెయ్యాలంటే కొంచెం యజ్ఞగుండం ఉన్న చోటికి మీరు రావాలి. అక్కడికి వస్తే కానీ అక్కడ పడి కదలలేకుండా ఉన్న వాళ్ళకి అవయవాలు ఇవ్వలేము, దయతో రండి అనగానే సరే మీరు పిలిచారుగా యజ్ఞగుండం దగ్గరకు వస్తున్నాను అని స్వామివారు వీరభద్రుడిని వెంట పెట్టుకుని ప్రమథగణాలను వెంట పెట్టుకుని యజ్ఞగుండం దగ్గరకు చూశాడు. యజ్ఞగుండం దగ్గరకు వచ్చి చూస్తే చచ్చిన వాళ్ళు కొందరు, అవయవాలు కోల్పోయిన వాళ్ళు కొందరు, జుట్టూడిన వాళ్ళు కొంతమంది,
ఇలా భీకరాకారాలతో వికృతాకారాలతో ఉన్నారు కొందరు. చచ్చిన వాళ్ళు చావుగా అక్కడ పడున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు మూలుగుతున్నారు అనమాట. అమ్మా అమ్మోయ్ అని మూలుగుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి స్వామివారు ఒక క్షణం నవ్వేటండోయ్, ప్రహసన్ ప్రభువు నవ్వాడు. ఎందుకంటే పాపిష్టి పనులు చేసినందుకు తగిన శిక్ష అనుభవించారు. ఆ శిక్ష కూడా చూసేవాళ్ళకి నవ్వే తెప్పిస్తుందట. ఈ చిత్రం అంటే తెలిసినామండి, ఈ వర్షాకాలంలో పూర్వం చిన్నప్పుడు మేము పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. మాలో ఎవడన్నా కుర్రాడు పడిపోతే తక్కిన వాళ్ళదే నవ్వేవారు. పడి వాడి ఏడుస్తుంటే ఎవరన్నా పడితే తక్కిన వాళ్ళకి నవ్వు వస్తుందట. కానీ ఈశ్వరుడు అలా నవ్వల, తగిన శిక్ష అనుభవించారు. ఈ శిక్ష వల్ల భవిష్యత్తులో బాగుపడతారనే ఉద్దేశంతో నవ్వాడు. నవ్వి వీరభద్ర మహాబాహో కింకృతం కర్మతేత్విదం. వీరభద్ర మహాపరాక్రమవంతుడా, అబ్బో నువ్వు చేసిన పని చాలా బీభత్సంగా ఉంది, ఎంత గొప్ప పని చేసావు, కఠినమైన దండలు విధించావు. అసలు వాడు ఎవడికో ముక్కు మూతి ఏవి కనపట్ల ఏకమైపోయాయి. వాడెవడో చచ్చాడు, వాడి పేగులన్నీ బయటకు వచ్చి ఉన్నాయి. ఆ పేగులన్నీ బయటకు వస్తే నూడిల్స్లా కనపడుతున్నాయి. వాడెవడికో అసలు కళ్ళే లేకుండా చేసావు అని అవన్నీ పొగిడి, అబ్బో అద్భుతం, కానీ వీళ్ళందరికీ స్వస్థత చేకూరాలి, ఆరోగ్యం చేకూరాలి అని అశ్విని దేవతలు పిలిచి, నా శక్తి మీలో నింపుతున్నాను, వీళ్ళు మీరు ముట్టుకుంటే చాలు వాళ్ళు బతుకుతారు, వాళ్ళ అవయవాలు యథాతథంగా వస్తాయన్నట్ట. అనగానే అశ్విని దేవతలు వాళ్ళ నాన్న నిమిరారు. నిమిరి నివరణంతో ఈ పేగులు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి చచ్చినవాడు బతికాడు. కళ్ళు పోయినవాడికి కళ్ళు వచ్చాయి, కీళ్లు పోయినవాడికి కీళ్ళు వచ్చాయి, కాళ్ళు పోయినవాడికి కాళ్ళు వచ్చాయి. అందరూ ఆరోగ్యవంతులు అయిపోయారట. నవయవనులు అడుగు పెట్టేటండి. అక్కడ చచ్చిన వాళ్ళలో కొందరు రిటైర్డ్ ముసలాళ్ళు కూడా ఉన్నారు. కానీ అశ్విని దేవతల దయ వల్ల వాళ్ళు కూడా స్వీట్ 30లోకి వచ్చేసారు. ఆ సమయంలో మనం కూడా ఉంటే ఎంత బాగుండనిపిస్తుంది. అందరూ ఆరోగ్యవంతులు అయిపోయారట. అందరూ నవయువకులు అయిపోయారు. అందరి కళ్ళు కళ్ళదోడక్కర్లేకుండా చూడచేటటువంటి తీక్షణమైన శక్తిని పొందాయి. పళ్ళు బాగుపడ్డాయి. ఎటు చెట్టుపోయిన కొద్ది మందికి మాత్రం ఆయన వరాలు, విపరీత వరాలు ఇచ్చాడని చెప్పుకున్నాగా. సూర్యుడికేమో యజమాని దంతాలు, భగుడికి యజమాని నేత్రాలు వచ్చేలా చేశాడు. భృగువుకి మాత్రం మేకగడ్డం పెట్టించాడనమాట. ఈ మేకగడ్డం తగిలించుకుంటూ వెళ్ళు, వారం వారం క్షౌరం ఖర్చైనా కలిసి వస్తుంది పో అన్నాడు ఆయన. ఈ విధంగా అందరికీ చెప్పాక ఆఖరణ దక్షుడి దగ్గరికి వెళ్ళారు. ఈ దక్షుడి సంగతి ఏమిటి, వీడికి తలకాయ తగిలిద్దాం కదా, ఎక్కడుందో తలకాయ చూడు అనగా వీరభద్రుడు ఇంకెక్కడ శిరస్సు అండి, వాడి తల పటక్క నరికి యజ్ఞగుండంలో కాల్చి బూడిది చేసేసాను, ఇక వాడికి శిరస్సు లేదు అన్నాడు. అప్పుడు శివుడు, నేను ముందే చెప్పాను ఈతరికి శిరస్సు ఉండదు, ఒకవేళ శిరస్సున్నా మేక తలకే రావాలి. అందుకే వీరభద్రుడు వీడి శిరస్సుని కాల్చి బూడిద చేశాడు. ఉత్తరం దిక్కున ఒక మేక పడుకుని నిద్రపోతోంది. ఆ మేక తల నరుక్కొచ్చి వీడికి అతికించండి, ఆ మేకనేమో కైలాసానికి పంపండి. మళ్ళీ మధ్యలో అదేం పాపం చేసింది కాబట్టి దాన్ని కైలాసానికి పంపండి. అది మేక బతుకు ఎత్తి చాలా యాతన పడుతోందిట. రోజు గడ్డి మేసి మే 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 అంటుంది. ఎప్పుడు చూసినా మే నెల తప్ప ఏప్రిల్ జూన్ అందం. పాపం నానా యాతన పడుతుంది భూలోకంలో. దాన్ని ఏ తురకాడు మటన్ కింద కొట్టేస్తాడు మళ్ళీ. అందువల్ల ఆ బాధ కంటే మీరే వెళ్ళి దాన్ని తల పట్టుకొచ్చి ఈ దక్షుడికి అతికించండి, దాని ఆత్మని కైలాసానికి పంపించండి అనగానే వీరభద్రుడు మేక తల తెప్పించాడు. ఆ మేకని ముక్తికి పంపించాడు. అదేంత అదృష్టవంతురాలు అనిపిస్తుంది వాడు. ఒక్కొక్కప్పుడు మేకగా పుట్టడం కూడా లాభం అప్పుడు కొన్ని సందర్భాల్లో. ఈ విధంగా తలకాయ తేగానే ఆ తలని ప్రజాపతి అయిన బ్రహ్మ శివుడి చేతిలో పెట్టాడు. శివుడు వీరభద్రుడి చేతిలో పెట్టాడు. వీరభద్రుడు పట్టుకొచ్చి దక్షుడికి తగిలించాడు. తగిలించగానే టక్కున తల తుక్కుపోయింది. దక్షుడికి ప్రాణం వచ్చింది. ప్రాణం రాగానే పాత బుద్ధి పోయి కొత్త బుద్ధి వచ్చింది, సద్బుద్ధి వచ్చిందిట. ఇప్పుడు లేచాడు ఆయన. దదర్శ కరుణానిధిం దక్ష ప్రేతమతి ప్రీత్యా సంస్థిత సుప్రసన్నధీ. దక్షుడు కరుణానిధి అయిన ఈశ్వరుణ్ణి చూచాడు. మనస్సు ప్రశాంతత పొందింది. ఇదివరకున్న కాలుష్యమంతా తొలగిపోయింది. ద్వేషం వల్ల ఉన్న పాపమంతా పోయింది. ఈశ్వర ద్వేషం తొలగింది. మలినమైన మనస్సు నిర్మలినమయ్యింది. శివుణ్ణి చూచిన వెంటనే ఆయన ముఖం ఎలా ఉందంటే, శరత్కాలంలో చంద్రుడు ఎలా స్వచ్ఛంగా ప్రకాశిస్తాడో అలా ప్రకాశించాట. శివుణ్ణి స్తుతిద్దాం అనుకున్నాడు, కానీ పాతవన్నీ గుర్తుకొచ్చాయి. యజ్ఞగుండంలో మరణించిన కుమార్తె అప్పుడు గుర్తుకొచ్చిందిట. ఒక్క క్షణకాలం దుఃఖంతో గొంతుకు పూడుకుపోయింది. ఉత్కంఠా వికలత్వాచ సంపరేతాం సుతాం స్మరన్
అథ దక్ష ప్రసన్నాత్మా శివం లజ్జా సమన్విత. కూతురు గుర్తుకొచ్చింది. పోనీ ఆ కుమార్తె కూడా సామాన్య కుమార్తె, జగన్మాత. అంతటి జగన్మాత ఎంతో తపస్సు చేస్తే నాకు కుమార్తె అయ్యింది. ఆ కుమార్తెని దురదృష్టవశాత్తు తిట్టాను, గౌరవించలేదు. నా కళ్ళ ముందు కాలిపోతుంటే కూడా పట్టించుకోలేను. నాలాంటి క్రూరుడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? పిల్లల్ని దూరం చేసుకున్నవాడు బతుకు కూడా బతికేనా? అసలు పిల్లల మీద పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూడాలని శాస్త్రం అండి. తనకు 2 పిల్లలో 3 పిల్లలో ఉంటే అందరినీ సమానంగా చూడాలి. ఒక్కరే ఉంటే ఇక సమానంగా చూడకుండా ఏం చేస్తాడులేండి. కాబట్టి పిల్లల మీద పక్షపాతమే దోషము అంటే ఆ పిల్లల్లో ఒక పిల్ల కళ్ళ ముందు చచ్చిపోతుంటే పట్టించుకునే జీవితం కూడా ఒక జీవితమేనా అని కొంతసేపు ఏడ్చాడు. అలా ఏడుస్తూ శివుడికి చూడగానే ఆ మనస్సులో ఉన్న కలత తొలగింది. సిగ్గుపడుతూనే అంతలో ఈశ్వరుడి మీద భక్తి పెంచుకొని లోకమంగళకారకుడైన సర్వమంగళ వల్లభుడైన ఈశ్వరుడికి 2 చేతులు జోడించాడు. శంకరం లోకశంకరం తుష్టావ ప్రణతో భూత్వా శంకరం లోకశంకరం అన్నాడు వ్యాసుడు. ఇక్కడ వినయంగా లోకమునకు శుభం కలిగించే శంకరుణ్ణి స్తుతించాడు. నమామి దేవం వరదం వరేణ్యం మహేశ్వరం జ్ఞాననిధిం సనాతనం. నమామి దేవాధిపతీశ్వరం హరం సదా సుఖాఢ్యం జగదేక బాంధవం. నమామి విశ్వేశ్వర విశ్వరూపం పురాతనం బ్రహ్మ నిజాత్మరూపం. నమామి సర్వం భవభావభావం పరాత్పరం శంకరమానతోస్మి. దేవదేవ మహాదేవ కృపాం కురు నమోస్తుతే. అపరాధం క్షమస్వాద్య మమ శంభో కృపానిధే. ప్రభు, ప్రతి ప్రాణిని ప్రేమించి రాగద్వేషాలకి అతీతంగా వరాలిచ్చే నీకు నమస్కారం. సర్వశ్రేష్ఠ ప్రభువు అయిన దైవమైన నీకు నమస్కారం. మహాప్రభువు అయిన నీకు నమస్కారం. జ్ఞాననిధివి నీవు, ఎప్పుడూ ఉంటావు, సర్వకాల సర్వావస్థల్లో ఉంటావు. అందరికంటే ప్రాచీనుడివి, కానీ అందరికంటే అర్వాచీనుడివి. అటువంటి నీకు నమస్కారం. ప్రభువులకి ప్రభువువి, పాపాలను హరించే నీకు నమస్కారం. సుఖం తప్ప దుఃఖం ఇవ్వని నీకు నమస్కారం. ప్రాణులకు నిజమైన బంధువు నీవే, అటువంటి నీకు నమస్కారం. జగత్తులకు ఈశ్వరుడివి, అధీశ్వరుడివి, అయినా జగత్తు రూపంలో ఉంటావు. అంటే జగము నీవే, జగములో ఉండే ప్రజలు నీవే, జగాలని పాలించేవాడివి నీవే. అటువంటి పరబ్రహ్మవి నీకు నమస్కారం. ప్రాణులను ప్రళయకాలంలో సంహరించే రుద్రుడివైన నీకు నమస్కారం. ఉన్నావు అని ఒక సంస్కృతంలో పదం ఉన్నది. ఆ ఉన్నావు అనేది నీకే చెల్లుతుంది. మిగిలిన వాళ్ళంతా పేరుకున్నారు కానీ రేపు ఉండరు, వాళ్ళు ఉంటారు రేపు ఉండరు. కానీ సత్తాస్వరూపుడు నీవు. సత్తా అంటే ఉండుట, ఆ ఉండడం నీదే. అందుకే నిన్ను సత్ చిత్ ఆనంద స్వరూపుడు అన్నారు. ఓ దేవదేవ శంభో కృప చూపించు. శంకర, నువ్వు నన్ను దండించలేదు, ఈ దండించడం అనే వంకతో నాకు ముక్తిని ప్రసాదించావు. నా పాపాలు ప్రక్షాళన చేశావు. నాలాంటి పాపాత్ములు అరుదుగా ఉంటారు. దుష్టుడు, మూర్ఖుడు, క్రూరుడు మొదలైన పదాలు నాకు సరిపోఉన్నాడండి ఆయన. అయినా అనాలి కాబట్టి కలోహం మూఢోహం అన్నాడు ఆయన. మూర్ఖుణ్ణి, కలుడిని, నీచుణ్ణి. నువ్వు భక్తుల పాలిటి కల్పవృక్షం. అటువంటి నిన్ను తెలియక కేవలం అల్లుడనే భావనతో చూశాను. పశువు కింద భావించాను. పశువుల కాపరి అప్పుడప్పుడు పశువులు కొట్టినట్టుగా నువ్వు మమ్మల్ని కొడితే మాలో ఉన్న పశుత్వం తొలగి నిన్ను పశువు అండం మానేసి మేమే పశువులు, నువ్వు పశుపతివి అని గ్రహిస్తాం. అటువంటి నీకు నమస్కారం. ధర్మ మర్యాద పరిపాలక, దుష్టుల మీద దండనీతి ప్రయోగించాలి అని శాస్త్రం. ఆ దండనీతి ప్రయోగించి లోకంలో ధర్మాన్ని నిలబెట్టిన నీకు నమస్కారం. ఎన్ని మాటలు మాట్లాడాను నేను, అవి దురుక్తాలు, పలకరాని మాటలు. అన్ని మాటలు ఇప్పుడు వెనక్కి తీసుకోగలనా అని నా మనస్సు కలతపడుతున్నది. అనడం అనేశాను, ఇప్పుడు వెనక్కి తీసుకోలేంగా. ఒకసారి నోరు జారాం, ఆ మాట మళ్ళీ వెనక్కి రాదు. ఇన్ని వాగుళ్ళు ఎలా వాగానా అని నా మీద నాకే అసహ్యం కలుగుతోంది. అయినా నువ్వు అనుగ్రహించావు, మళ్ళీ నన్ను బ్రతికించావు. అసలు ఎందుకు బ్రతికించావు? నీలో కలుపుకోక. ఇన్ని పాపాలు చేసిన నేను ఇంకా రూపంతో ఉండడం ధర్మమేనా? అయినా నువ్వు నన్ను రక్షించావంటే మిగతా జీవితమైనా నిన్ను పూజించి తరించడం
తద్వారా పునర్జన్మ లేకుండా నేను చేసుకోవడం నీకు అభీష్టమేమో, అందుకే రక్షించుంటావు అని కన్నీళ్లు కారుస్తూ బొంగురు పోయిందిట గొంతు, ఆగిపోయాడు. అందుకే బాష్పగద్గదయా వాణ్య, గద్గదమైపోతూ ఉండగా కంఠం ఇంకా స్తోత్రం చేయలేక అలా వినయంగా ఉండిపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మహేశ్వర లోకరక్షకుడివి, పుట్టడం పెరగడం చావడం అనేది నీకు అతీతం, అటువంటి నువ్వు ఇతను అనుగ్రహించావు. ఒక చిన్న పని చెయ్యి, ఈ యజ్ఞం మధ్యలో ఆగిపోయింది, ఈ యజ్ఞాన్ని నువ్వు దగ్గరుండి నిర్వహింపజేసి పూర్ణాహుతి చేసి తద్వారా ఈ అపరాధాలు క్షమించు అనగా బ్రహ్మ కూడా అదే మాట అన్నాడు. యజ్ఞం పూర్తయితే మేము సంతోషిస్తాం. ఇప్పుడు ఈశ్వరుడు తప్పక పని చేస్తాను, దక్ష నేను స్వతంత్రుణ్ణి మహేశ్వరుణ్ణి, ఈ యజ్ఞంలో అదృశ్య రూపంలో ఉన్నాను, జగదంబని నిందించిన పాపాన్ని నేను క్షమించాను, కానీ భవిష్యత్తులో అమ్మ క్షమించదేమో నా భయం. అందువల్ల ఏం చేస్తామంటే యజ్ఞం పూర్తయ్యాక కొంతకాలం అమ్మవారి మాయాబీజం చెప్పిస్తూ తపస్సు చెయ్యి, అప్పుడు అమ్మ నీ ఎడల ప్రసన్నురాలు అవుతుంది. తండ్రికి అపరాధం చేస్తే ఆ తండ్రి క్షమిస్తాడు, కానీ తల్లికి చేసిన పాపం అంత తేలిగ్గా పోదట. అందుకే మాతృపాపం ఎక్కువ అండోయ్. తండ్రిని కొట్టడం వల్ల వచ్చే పాపం కంటే తల్లిని తిట్టడం వల్ల వచ్చే పాపం, తల్లిని తిడితేనే పాపం అన్నారు, తండ్రిని కొడితే వచ్చే పాపం కంటే తల్లిని తిడితే ఎక్కువ పాపం అన్నారు. తండ్రిని తిట్టడం వల్ల వచ్చే పాపం దండం పెడితే పోతుందట, కానీ తల్లిని తిట్టిన పాపం నమస్కరిస్తే పోదు. అందుకే దానికి చాలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. యజ్ఞం పూర్తయ్యాక ప్రాయశ్చిత్తంగా తపస్సు చెయ్యి, నువ్వు జ్ఞానివిక అని పరిపరి విధాలుగా అతన్ని సముదాయించాడు. ఆ తర్వాత అద్భుతంగా యాగం సాగింది. ఆ యాగంలో స్వయంగా రుద్రుడు ఒక పక్కన, బ్రహ్మ ఒక పక్కన, విష్ణువు ఒక పక్కన కూర్చున్నాడు. ఆరోగ్యాలు బాగుపడిన ఋషులు ఋత్విక్కులు కూర్చున్నారు. అందరూ పశ్చాత్తాపంతో రుద్రుణ్ణి పరమేశ్వరుడిగా భావించారు. అద్భుతమైన ఆ మహాయాగంలో మహాపూర్ణాహుతి కాలంలో యజ్ఞగుండం మధ్యలోంచి ఒకేసారి త్రిమూర్త్యాత్మకుడైన మహేశ్వరుడు ప్రత్యక్షమై పూర్ణాహుతి చేత్తో పట్టుకుని సేకరించాడు. చిత్రం ఏమిటంటే ఓ పక్కన యజ్ఞగుండానికి అటు ఇటు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూర్చున్నారు, కానీ యజ్ఞగుండంలోంచి వచ్చిన ఆయన త్రిమూర్తి స్వరూపుడే ప్రత్యక్షమయ్యాడు. చూసారా, అక్కడ త్రిమూర్తులు ఉన్నారు. యజ్ఞంలో త్రిమూర్త్యాత్మకుండా సదాశివుణ్ణి, త్రిమూర్త్యాత్మకుండైన సదాశివుణ్ణి ప్రత్యక్షమై ఈ పూర్ణాహుతి సేకరిస్తున్నాను. నాయనలారా, నేను యజ్ఞస్వరూపుణ్ణి, యజ్ఞ మంత్రాన్ని, ఈ యజ్ఞంలో ఉన్న సమస్త అంగాలు నేనే, ఉపాంగాలు నేనే. దక్ష, త్రిమూర్తుల ఎడల ఈ రోజు నుంచి భేదభావం వహించకు. యః కరోతి త్రిదేవేషు భేదబుద్ధిం నరాధమః నరకేశ వసేన్నోనం యావదాచంద్రతారకం. త్రిమూర్తులంతా ఒకటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరు కాదు, ఆ త్రిమూర్తులు ఒకే పరమాత్మ అని గ్రహించు. ఒకవేళ వాళ్ళ మీద ఎవడైనా భేదబుద్ధితో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనుకుంటే అటువంటి వాడు చంద్రుడు నక్షత్రములు ఉన్నంత వరకు నరకంలో ఉంటారట. నరకే వసేత్తు, ఏది త్రిమూర్తులలో భేదభావం వహించేవాడు నరకంలో ఉంటాడు. ఎంతకాలం? యావదాచంద్రతారకం, సూర్యచంద్ర నక్షత్రాల ఆకాశంలో ఉన్నంతకాలం నరకంలో ఉంటాడట. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశంలో యుగాంతం వరకు ప్రళయం వరకు ఉంటాయి, అంతకాలం నరకంలో ఉంటారన్నమాట. ఎవరుంటారు నరకంలో? త్రిమూర్తులకు భేదభావం చూపేవారు. ఇక వివేకులంటే ఎవరు? నా మీద భక్తితో దేవతలందరినీ పూజిస్తూ దేవతలే శివుడు, శివుడే దేవతలు, ఈ సృష్టిలో అందరూ శివుడే అనే జ్ఞానం పొందినవాడు ముక్తి పొందుతాడు. ఇక్కడ గొప్ప ముక్క చెప్పాడండి శివుడు, యజ్ఞగుండం దగ్గర చెప్పిన మాట. విధిభక్తిం వినానైవ భక్తిర్భవతి వైష్ణవి. బ్రహ్మని భక్తితో పూజించని వాడు విష్ణు భక్తి పొందడు. అంటే విష్ణువు మీద భక్తి కుదరాలంటే ముందు బ్రహ్మ మీద భక్తి ఉండాలి. అందుకే మీకు పూజలు చేసేటప్పుడు ఏం చేస్తారో చూశారు కదా మీరు. వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః అని ఇవందరినీ తలుచుకుంటారు. దీనివల్ల లాభం ఏమిటి? బ్రహ్మని సరస్వతిని తలుచుకోవడం వల్ల బ్రహ్మ మీద సరస్వతి మీద భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి ఏర్పడితే అప్పుడు విష్ణు భక్తి ఏర్పడుతుందిట. బ్రహ్మభక్తి లేనివాడికి వైష్ణవ భక్తి రాదు, విష్ణు భక్తి రాదు. విష్ణు భక్తిం వినామే నభక్తి క్వాపి ప్రజాయతే. విష్ణువు మీద భక్తి లేనివాడికి నా మీద భక్తి రాదు. నా మీద భక్తి లేకపోతే ముక్తి రాదు.
కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? బ్రహ్మని పూజించాలి, విష్ణువుని పూజించాలి, నన్ను పూజించాలి. మా ముగ్గురి మీద భక్తి ఉన్నవాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు అని 19వ శ్లోకంలో ఈశ్వరుడు ఈ దక్షయజ్ఞ సమాప్తి ఘట్టంలో చెప్పాడు. ఈ దృష్టిలో పెట్టుకోకుండా ఈ భేదభావాలతో కొట్టుకుని సభలు పెట్టుకుని అక్కడికి వెళ్ళకుండా ఉంటేవాడు ఏమైపోతాడో ముందే చెప్పాడు ఈశ్వరుడు. ఆ తర్వాత హరిభక్తో హిమాం నిందే తథా శైవో భవేద్యది. నన్ను రోజు తిట్టాడు అనుకుందాం ఎవడన్నా, వాడు విష్ణు భక్తుడు కాడు, వాడు వైష్ణవుడు అవలేడు. విష్ణువుని రోజు తిట్టేవాడు శైవుడు కాలేడు. వారికి జ్ఞానం కలగదు అన్నాడు ఆయన. ఆ ఇద్దరికీ శాపం కలుగుతుంది. ఇదే ముక్తి పొందడానికి సులభ మార్గం అనగానే ఈ రోజు నుంచి మేము త్రిమూర్తులు ఒకటే అనుకుంటాం, భేదబుద్ధి విడిచిపెడతాం, శైవ వైష్ణవ ద్వేషముతో కొట్టుకోము అని దేవతలంతా ఆ యజ్ఞగుండం దగ్గర ప్రమాణపూర్వకముగా పలికారు, ప్రతిజ్ఞ చేశారు. దక్షుడు కూడా శివుణ్ణి పూజించాడు. అంతా అయిపోయిందండి. ఇక్కడ పెద్ద సమస్య ఏమైపోయింది తెలుసా? దానాలు అయిపోయాయి, ఎవరి భాగాలు వాళ్ళకి ఇచ్చారు, యజ్ఞం పూర్ణాహుతి అయ్యింది, శివుడు ఆశీర్వదించాడు. అప్పుడు చిట్ట చివరిగా సతీదేవి భస్మం ఎక్కడుంది అన్నాడు ఆయన. ఇదిగో ఇక్కడుంది సతీ భస్మం అన్నారు దేవతలు. సతీదేవి శరీరం అందరికీ ఎలా కనపడుతుందని చెప్పాము? భస్మం కింద కనపడుతుంది. ఒక్క శివుడికి మాత్రం అది భస్మంలా కాకుండా కాలిపోయి అవయవాలు పాడైపోయిన కట్టెలా ఉంటుంది, నల్లని శవంలాగా. ఇప్పుడు శివుడికి చూడగానే ఆ నల్లని శవం కనపడింది, కాలిపోయిన కట్టెలా ఉన్న శవం. ఒక్క క్షణం ఉన్మాది అయిపోయాడు ఆయన. ఒక్కసారి హా సతీ అన్నాడు. ఆ శరీరాన్ని భుజం మీద వేసుకున్నాడు. వేసుకుని శివుడు ఉన్మాది అయి లోకాలంతా తిరగడం మొదలుపెట్టాడు. అటు ఇటు విధ్వంసం సృష్టించాడు ఆయన. తాండవం ఆడాడు. ఆయన తిరుగుతూ ఉంటే ఆ మహావేగానికి లోకాలు కదిలిపోయాయి. శివుడు సతీ శరీరం భుజం మీద వేసుకుని అటు ఇటు తిరగడంతో ప్రపంచమంతా కదిలిపోయింది. ప్రళయం వచ్చి పడిపోయింది. గట్టిగా బలవంతుడు అటు ఇటు తిరుగుతూ ఉంటేనే లోకాలు యుద్ధం అవుతాయి. ఫోన్ పెట్టి గట్టిగా అరిస్తేనే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. అటువంటిది శివుడు ఉన్మాదంతో అరిచి అటు ఇటు తిరిగితే ఏమైపోతాయండి లోకాలు ఊగిపోయాయి. ప్రపంచమంతా ప్రళయంతో నిండిపోయింది. అగ్ని వర్షించింది, జలం వర్షించింది, గ్రహాలు గతులు తప్పాయి, ప్రజానాశనం అయిపోయింది. అప్పుడంతా విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. మహానుభావ రక్షించు, ఈశ్వరుడు అమ్మవారి శరీరాన్ని భుజం మీద వేసుకుని అటు ఇటు పరిగెడుతున్నాడు, దానివల్ల అకాల విధ్వంసం అయిపోతోంది, ఈ జగత్తంతా నశిస్తోంది అనగా విష్ణువు శివుడి భుజం మీద అమ్మవారి శరీరం ఉన్నంత వరకు ఆయనకు ఉన్మాదం పోదు. మనకేమో అమ్మవారి శరీరం బూడిదలా కనపడుతోంది, ఆయనకేమో కాలిపోయిన శవంలా కనపడుతోంది. ఆ శవాన్ని చూస్తే ఆయన తట్టుకోలేడు. ప్రకృతి లేని పురుషుడు ఒక్క క్షణం జీవించలేడు. అమ్మ లేకపోతే అయ్యవారు ఉండలేడు. అందులో అమ్మవారి యొక్క వికృత రూపం చూసేసరికి ఆయనకు కూడా వికృతి పుట్టింది. ఆయన ప్రకృతే మారిపోయింది. కాబట్టి ఆ శరీరాన్ని ఆయనకి దూరం చేద్దాం, అది దూరం అయితే స్వామివారు తక్షణం ప్రసన్నుడవుతాడు అని విష్ణుస్తు త్వరయా తత్ర ధనురుద్యమ్య మార్గణై చిచ్ఛేద అవయవాన్ సత్యాహ తత్తత్ స్థానేషు తే పతన్. వెంటనే విష్ణువు లోకరక్షణ కోసం మహావేగంగా శివుడు అటు ఇటు దూకుతూ పరిగెడుతున్న చోటుకు వచ్చాడు. శివుడి యొక్క ఎడమ భుజం మీద అమ్మవారి శవాన్ని చూచాడు. చేతిలో విల్లెక్కు పెట్టాడు. ఆయన దగ్గర శారంగమను కోదండం ఉంటుంది. ఆ కోదండాన్ని వింటినెక్కు పెట్టాడు. దానికి బాణములు సంధించాడు. 108 బాణములు సంధించి సతీదేవి శరీరం 108 ముక్కల కింద పటాపట కొట్టేశాడు. శివుడి యొక్క భుజం మీద ఉన్న అమ్మవారి శరీరం 108 ముక్కలై నేల మీద పడిపోయింది. అలా పడగానే వెంటనే ఈశ్వరాదేశంతో బ్రహ్మదేవుడు అన్ని చోట్ల గుడులు కట్టేశాడు. అందులో 18 శక్తిపీఠాలు మనకి బాగా ప్రసిద్ధికి ఎక్కాయి. దేవీ భాగవతంలో కూడా ఈ విషయం వచ్చింది కనుక మళ్ళీ ఇప్పుడు చెప్పక్కర్లేదు. కానీ ఈ విధంగా 18 శక్తిపీఠములు భూమండలంలో వచ్చాయి. లంకాయాం శాంకరీదేవి మొదలుకొని ఆ ప్రాంతాల్లో పడగానే ఆ ముక్కలకి ఒక రూపకల్పన చేసి బ్రహ్మదేవుడు గుడులు కట్టి అభిషేకం చేశాడు. సతీ శరీరము శివుడి యొక్క భుజము మీద నుంచి ఎప్పుడైతే నేల మీద ముక్కలై పడిందో ఆ క్షణమే శివుడు శాంతం పొందాడు. శాంతం పొంది ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఎవరికీ కనబడినటువంటి ఒక దివ్యస్థలానికి హిమాలయ పర్వతంలో ఉన్న ప్రాంగణానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి సతీ మళ్ళీ ఎప్పుడు రూపంతో నాకు దర్శనమిస్తావు అని మతిపోగొట్టుకున్న వాడిలో అయిపోయి తన అతీగతి ఎవరికి తెలియకుండా చేసుకుంటూ ఆయన తపస్సు మొదలుపెట్టాడు. ఇదిగో ఇది పరమ పవిత్రమైన సతీఖండం అని పిలువబడుతుంది. శివపురాణంలో 2వది అయిన రుద్ర సంహితలో సతీఖండం
దక్షయజ్ఞ పరిసమాప్తి అని పిలువబడే ఘట్టం. ఈ ఘట్టం అత్యంత పవిత్రమైనది. దీనిని ఎవడైనా ఒక్కసారి చదివినా విన్నా జ్ఞాని అవుతాడు, ఉత్తముడు అవుతాడు. సుస్పష్టంగా ఇక్కడ బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు, దాన్నే వ్యాసుడు శ్లోక రూపంలో రాశాడు. ఈ పురాణముని శ్రద్ధతో ఉన్నవాడు ఇహలోకంలో సకల సుఖాలు పొందుతాడు, ఆఖరణ సద్గతి కూడా పొందుతాడు. యదమాఖ్యానమనఘం పవిత్రం వరపావనం స్వర్గం యశస్యం ఆయుష్యం పుత్ర పౌత్ర ఫలప్రదం. ఈ ఆఖ్యానం అత్యంత పవిత్రమైనది. అనఘము అంటే ఇందులో ఏ పాపం లేదు, దోషం లేదు. ఈ ఘట్టంలో అపశబ్దం లేదు. అంత గొప్ప ఘట్టం, అంత బాగా రాయబడింది. పరమ పవిత్రమైనది, పావనమైనది. స్వర్గం అంటే స్వర్గమునిచ్చున్నది. కేవలం స్వర్గమేనా అంటే ముక్తిని కూడా ఇస్తుంది. కొంతమందికి మాకు స్వర్గం చాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి స్వర్గం ఇస్తుంది. ముక్తి కావాలనుకుంటే ముక్తినిస్తుంది. ఆయుష్యం ఆయువుని పెంచుతుంది. యశస్యం మంచి కీర్తిని కూడా ఇస్తుంది. పుత్ర పౌత్ర ఫలప్రదం, ఇటు పుత్రులను అటు పౌత్రులను ఇస్తుంది. కొడుకులు మనువులు వాళ్ళతో సుఖంగా బతుకుతారు. యయిదం శృణుయాద్భక్త్యా శ్రావయేద్భక్తిమాన్ నరాన్. నారద, ఈ కథని భక్తితో విన్నవాడు, భక్తితో ఇతరులకు చెప్పినవాడు, తర్వాత విన్న తర్వాత దీనిని మనస్సులో మననం చేసుకున్నవాడు, వాళ్ళందరికీ సర్వకామాన్ లభేత్, అనుకున్న కోరికలు తీరుతాయి. మీ మనస్సులో గట్టిగా కోరుకుంటే ఆ కోరికలు తీరతాయి. పరత్ర పరమాంగతిం, ఈ లోకంలోనే కాక పై లోకంలో కూడా ఉత్తమ గతి పొందుతాడు, శుభగతులు పొందుతాడు. యః పఠేత్ పాఠయేద్వాపి సమాఖ్యాన విధం శుభం సోపి భక్త్వాఖిలాన్ భోగానంతే మోక్షమవాప్నుయాత్. ఇళ్లల్లో పారాయణ చేసుకున్నవాళ్ళు, ఈ కథని చదివిన వాళ్ళు, ఇళ్లల్లో కూర్చుని విన్నవాళ్ళు కూడా, అంటే ఇక్కడికి వచ్చి వినక్కర్లేకుండా కొంతమంది ఇళ్లలో వింటున్నారుగా, ఇది లైవ్ పెడుతోంది, అందరూ ఇక్కడికి రాలేరు. అలాంటి చోట విన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ సమయంలో ఈ లైవ్లో కువైట్లో కొందరు వింటున్నారు, కొందరు దుబాయ్లో వింటున్నారు, కొంతమంది అమెరికాలో వింటున్నారు, కొందరు బ్రసెల్స్లో వింటున్నారు, ఫ్రాన్స్లో, మరి కొంతమంది ఇంగ్లాండ్లో వింటున్నారు. వాళ్ళంతా నా శిష్యులు. దాదాపు ఒక 500-600 మంది ఈ సమయంలో కాసు కూర్చుని ఇంట్లో వింటున్నారు తెలిసిన ఈ లైవ్లో. వాళ్ళంతా రోజు సందేశాలు పంపుతూ ఉంటారు. అందులో కువైట్లో హరిగారు అని ఒక ఆయన ఉన్నారు. ఆ హరిగారు ఎంతో పొంగిపోయి చాలా బాగుందని పెట్టడమే కాకుండా ఆయనకి కొంతమంది మెసేజ్లు పెడుతూ ఉంటే ఆ మెసేజ్లన్నీ జాగ్రత్త చేసి ఉంచాము, మేము ఆశ్చర్యపోతున్నాం. అందులో మొన్న సతీదేవి యజ్ఞగుండానికి వెడుతున్న ఘట్టం విని కన్నీళ్లు పెట్టుకున్నారు ఒక ఆయన. ఎవరు ఆయన పేరేదో తాడేపల్లిగూడెం కదండి అన్నారు, ఆ మెసేజ్ పెట్టారు, ఆయనకి పెడుతూ ఉంటారనమాట. తాడేపల్లిగూడెం నుంచి ఒక ఆయన అయితే ఆ ఘట్టం కళ్ళ ముందు కనపడింది అండి, మేము అక్కడే ఉన్నట్టు అనిపించిందండి. ఇంత మహాకార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న వాళ్ళకి పేరు పేరున అభినందనలన్నీ పెట్టుకున్నాడు, కన్నీళ్ళు పెట్టుకుని. ఏకకాలంలో ఎంతోమంది ఎన్నో ప్రాంతాల్లో ఇది వింటున్నారు. ఇక్కడికి వచ్చి ఏ కారణము చేతనైనా వినలేని వాళ్ళు ఇండ్లల్లో కూర్చుని కూడా విన్నప్పటికీ వారు కూడా ఇహలోకంలో భోగాలు అనుభవిస్తారు, శరీరం విడిచిపెట్టాక ముక్తి పొందుతారు. పనులు చేసుకుంటూ పాటలు పాడుతూ కూడా వినేవాళ్ళకు కూడా ముక్తి ఇస్తుంది ఇది. ఈ సమయంలో కొంతమంది ఏ డ్రైవింగో చేసుకుని వింటున్నారు, లేక ఉద్యోగం చేసుకుంటూ వింటున్నారు, లేదా కుక్కులు వంట చేసుకుంటూ వింటున్నారు, లేదా భోజనం చేస్తూ వింటున్నారు. అలా ఏ పనిలో ఉండి విన్నా వాళ్ళకు కూడా సకల శుభాలు ప్రసాదిస్తుంది ఈ దివ్యగాథ. ఈ దివ్యగాథ వంటి గాథ మరొకటి లేదు. మానవులలో ఉన్న భయంకరమైన అజ్ఞానమే దక్షస్వరూపం, ఆ దక్ష యజ్ఞ వినాశనమే ఈ దివ్యఘట్టం. అందుకే ఇన్నిసార్లు ప్రత్యేకంగా చెప్పాడు. ఈ కథ అంతా విన్నాక నారదుడు, స్వామి చాలా గొప్ప కథ చెప్పావు, ఆ తర్వాత ఘట్టం కూడా చెప్పు. దక్షపుత్రిక జగన్మాత పార్వతిగా ఎలా పుట్టింది, శివుణ్ణి ఎలా వివాహం చేసుకుంది, ఈ కథ అంతా నాకు చెప్పు అనగా అప్పుడు ఆయన బ్రహ్మగారు చెప్పడం మొదలుపెట్టాడు. చాలా గొప్ప పుణ్యప్రదమైన కథ ఇది. శివుడు ఒకప్పుడు పార్వతీదేవితో హిమాలయాల్లో క్రీడించాడని చెప్పుకున్నాక మనం. సతీదేవితో పెళ్ళయిన తర్వాత సతీ శివులు హిమాలయాలకి పైన ఒక లోకం కట్టుకుని ఉన్నారు, గంధమాదన పర్వతం మీద తిరిగారు. లీలగా వాళ్ళిద్దరూ తిరుగుతున్నప్పుడు హిమవంతుని భార్య మేనాదేవి చూసిందిట సతీదేవిని. ఆవిడ 2 చేతులు జోడించి దండం పెట్టి, ఎంత గొప్ప సౌందర్యం ఈ సతీదేవిది, జగన్మాత తన అంశతో సతిగా పుట్టి శివుడికి భార్య అయింది, ఇటువంటి కూతురు నాకు ఉంటే ఎంత బాగుండు,
ఇటువంటి కూతురు అనుకుంటానేమిటి, ఈవిడే నా కూతురైతే ఎంత బాగుండు అని రోజు సతీదేవిని చూసినప్పుడల్లా ముచ్చట పడిపోయేదట. అప్పుడప్పుడు ఈవిడ కూతురుగా పుట్టినా పుట్టపోయినా మత్సుతేయమితి జ్ఞాత్వా శిశేవే మాతృవర్చస, ఈమె నా కూతురే, నేనే ఆవిడికి పెళ్లి చేసి ఉంటాను అని భావించి ఇంటికి వచ్చి ఆ సతీదేవి రూపాన్ని ఒక విగ్రహం కింద మార్చుకుని, అంటే ఆవిడకి శిల్పకళ ఉందిలేండి ఆవిడ దగ్గర, అందుకని ఒక రాయి తెచ్చి సతీదేవి రూపాన్ని ఈ రాతిలో మలిచేది. అంటే ఆ రాతిలో సతీదేవి విగ్రహాన్ని చెక్కింది. అలా సతీ విగ్రహాన్ని చెక్కి రోజు పూజించుకునేది. ఇప్పుడు ఆవిడ అనుకోకుండా సతీదేవి శరీరం విడిచిపెట్టిన కథ వింది. వెంటనే రాతి విగ్రహం దగ్గరకు వచ్చి కూర్చుని అమ్మా సతీ, ఒకప్పుడు నిన్ను చూచాను, నువ్వు నా కూతురు అనుకున్నాను, కూతురుగా పుడితే బాగుండు అనుకున్నాను, నీకు పెళ్లి చేస్తే బాగుండు అనుకున్నాను. ఆ భాగ్యం నాకు అప్పుడు దక్కలేదు. ఇప్పుడు నువ్వు శరీరం విడిచిపెట్టి జగన్మాతలో మళ్ళీ లీనమైపోయావు. మళ్ళీ నువ్వు నాకు కూతురిగా పుట్టకూడదా, నిన్ను శివుడికిచ్చి పెళ్లి చేసి నేను తరించకూడదా అనుకున్నది. అందుకని అమ్మవారిని కూతురిగా పొందడం కోసం తాను స్వయముగా తయారు చేసుకున్న అమ్మవారి విగ్రహం దగ్గర కూర్చుని ఉమాదేవిని ఆరాధించాలనుకున్నదట. శివలోకస్థితాం దేవీం ఆరిరాధయుషుస్తదా, ఎప్పుడో అమ్మవారిలో కలిసిపోయిన అమ్మవారిని మళ్ళీ కూతురిగా పొందడానికి ఆరాధించడం మొదలుపెట్టింది. మహాతపస్సు చేసింది. ఆ తపఃప్రభావంతో కూతురిగా పొన్నది. కూతురిగా పొందింది అనగానే నారదుడు అంత తేలికడుగు ఒప్పుకుంటాడా? ఏమయ్యో, అసలు హిమాలయ పర్వతం కథ ఏమిటి, ఆయన భార్య మేనక కథ ఏమిటి, ఆ ఇద్దరికి ఎలా పెళ్ళయింది, మేనకా హిమవంతుల వివాహము, వారి పుట్టుక, వారి చరిత్ర, అది విన్నాక అప్పుడు పార్వతీదేవి ఎలా కూతురుగా పుట్టిందో తెలుసుకుంటారు. కాబట్టి ముందు నాకు మేనక చరిత్ర తెలియాలి, హిమవంతుడి కథ తెలియాలి చెప్పమనగా ఆయన చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఆ కథా విశేషాలతో మళ్ళీ రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం.